ఆదివాసులకు ప్రత్యేక డిఎస్సి రిజర్వేషన్ కల్పించాలని గత 4-5 సంవత్సరాల కాలం నుంచి ఆదివాసీ సంఘాలు మేధావులందరూ డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు జీవో నెంబర్ 3 రద్దు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సలహా మండలిలో తీర్మానం చేసింది. గిరిజనులకు 100% ఉద్యోగం రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యమే, ఇవ్వచ్చు అని చెప్పి గిరిజన సలహా మండలి తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ దగ్గర ఫైనల్ ఒపీనియన్ తీసుకుంటామని చెప్పి ఇప్పటి వరకు కాలయాపన చేశారు. అంటే గిరిజనులకు 100% రిజర్వేషన్ ఇచ్చే ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు జనరల్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఆదివాసులకు అన్యాయం చేయడం అనేది చాలా దారుణమైన విషయం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు కానుకగా ఈ రాష్ట్రంలో మెగా డిఎస్సి ప్రకటించారు. ఆ మెగా డిఎస్సిలో ఆదివాసులకు తీవ్రమైన అన్యాయం చేశారు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు రాష్ట్రంలో అందరికి కానుకలు ఇస్తారు, కానీ ఆదివాసులు కానుకలు ఇవ్వరా? ఆదివాసులు ఏమైనా సవతల బిడ్డలా? ఇది ఏ రకమైన న్యాయం జరుగుతుందో ఒకరు ఆలోచించండి. స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ 3 సార్లు హామీ ఇచ్చాడు. ఆదివాసులు 100% రిజర్వేషన్ ఇస్తాం, మమ్మల్ని గెలిపించండి అని చెప్పి అరకు వ్యాలీ బహిరంగ సభలో ఇదే అల్లూరు జిల్లాలో బహిరంగంగా ప్రకటన చేశాడు. మన ఫిబ్రవరి 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసులు బంద్ చేస్తే ఆ రోజు ప్రకటన చేశారు. మరి ముఖ్యమంత్రి ప్రకటనలో ఈరోజు అమలు చేయకుండా ఆదివాసులకు అన్యాయం చేయడం ఎంతవరకు సబబని చెప్పి మేము డిఎస్సి సాధన కమిటీగా మేము ప్రశ్నిస్తున్నాం. అందుకే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ